ఈ నెల 6న గురు శిష్యుల భేటీ, విభజన సమస్యలపై చర్చిద్దాం. రేవంత్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ. ఏదో ఉంది కథ, కానీ మీరు లేఖలు రాసుకురంటే విభజన సమస్యలు కాదు, ఇంకేదో ఉంటుంది కథ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాసిర్రు. రాష్ట్ర విభజన తర్వాత పరిష్కారం కాని సమస్యలపైన కలిసి చర్చిద్దామని ఆయన ప్రతిపాదించారు. దీనికోసమే ఈ నెల 6న హైదరాబాద్ వేదికగా ముఖాముఖిగా మాట్లాడుకుందామన్నారు. హైదరాబాద్ అంటే ఏడ మాట్లాడుకుంటారు? అలా చేస్తేనే విభజన సమస్యలు పరిష్కారం దిశగా వెళ్తాయని అన్నారు. పొరుగు రాష్ట్రాలుగా పరస్పరం సహకారాలు అందించుకుందామని లేఖలో చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 ఏళ్లు గడిచాయన్నారు. పునర్విభజన చట్టం ప్రకారము ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండగా అవన్నీ ఇంకా పెండింగ్లోనే ఉండిపోయాయన్నారు. వాటి కారణంగా 2 రాష్ట్రాల్లో సంక్షేమం ఇతర అంశాలకు అడ్డంకిగా మారుతోందని, వీటన్నింటినీ మనం కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం శనివారం మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేసుకుందామని నేను ప్రతిపాదిస్తున్నాను అంటూ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి లేఖ రాశాడు. లేఖ రాస్తే మరిగా ఇప్పుడు ఈయన కూర్చొని మీరు రాష్ట్ర సమస్యలు మాట్లాడుకుంటారా, 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు మాట్లాడుకుంటారా, లేకపోతే నువ్వు ఆడ జగన్ ఎట్ట దొక్కేస్తావు, నేను ఇక్కడ కేసీఆర్ ఎట్ట దొక్కేయాలి, నువ్వు వాళ్ళనెట్ట భూస్థాపితం చేస్తావు, నీళ్ళనెట్ట భూస్థాపితం చేయాలి, ఏ విధంగా నీకు నాకు కలిసి ఇప్పుడు ఆర్కే రాధాకృష్ణ, ఏబిఎన్ ఈ ఛానల్ అన్నీ మనకు బాగా సపోర్ట్ చేస్తున్నాయి, ఎట్లా చేద్దాము మరి, ఎన్ని కథ, నువ్వు దోసుకోవడం ఎట్టా, నేను దోసుకోవడం ఎట్టా, మూసి నది మీద 70,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి, అంటే అదే ప్రక్షాళన చేయడానికి, దాంట్లో ఎంత మింగుతున్నావు, మరి నా కమిషన్ ఎంత వస్తుంది, ఏంది కథ అనేది మాట్లాడుకోవడానికి పెట్టుకుంటారా, దేనికి పెట్టుకుంటారా అనేది ఇంకా తెలియదు, పెట్టుకున్నప్పుడు మాట్లాడదాం ఆ రోజు.